శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. హాయ్ అండి. ఈరోజు మా తోటలో పాలకూర మొక్కలు చూసారా? మా చిన్ని ఇప్పుడిప్పుడే లేస్తున్న మల్లె మొక్క, తోటకూర విత్తనాలు వేసాను. తోటకూరలు వేస్తుంది, చిన్న చిన్న బుజ్జి బుజ్జి తోటకూర. ఎంత బాగుంది అంటే ఇప్పుడిప్పుడే చాలా అందంగా లేస్తుంది. మధ్యలో చిన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉందండి, చూసారా? చిన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసాను, అది కూడా ఇప్పుడిప్పుడే కొంచెం బతుకుతుంది. ఇక్కడ పాలకూర విత్తనాలు, పాలకూర మొక్కలు చూసారా? ఇప్పుడిప్పుడే గుబురుగా లేస్తున్నాయి. తోటకూర, పాలకూర, గోంగూర ఎంత దీనిగా లేస్తున్నాయి అంటే చిన్న చిన్న మొక్కల కింద ఇప్పుడిప్పుడే గుబురుగా అలా లేస్తున్నాయి. మా పెద్ద మొక్కల మధ్యన ఈ పాలకూర విత్తనాలు, అలాగే తోటకూర విత్తనాలు, అలాగే చిన్న బర్బాటీలు మొక్కలు లేస్తున్నాయి. బీన్స్, బర్బాటీలు ఇవి కూడా వేసాను. పాలకూర, బర్బాటీలు ఇవి కూడా వేసాను. అలా కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే అన్నీ అందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెంగా అలా బతుకుతున్నాయి. మా టమాటా మొక్కలు ఇదిగోండి, టమాటా మొక్క కూడా ఇప్పుడే అలాగా ఈరోజంతా కూడా వీటికి అలా కొంచెం స్నానం చేసే విధంగా అన్నీ పొయ్యి గది జల్లండి. ఎందుకంటే చిన్న ముసురు దోమలు అంటారు కదండి, ముసురు దోమలు లాంటివి వచ్చి ఈ ఆకులను తినేస్తున్నాయి. అందుకని చెప్పేసి వీటికి కొంచెం పొయ్యి గది జల్లి వీటికి కొంచెం వాటర్ అది కూడా స్ప్రే చేసి అన్నిటినీ కూడా అలా జాగ్రత్తగా చూసుకొని వస్తున్నాను. ఈరోజంతా కూడా వీటి వరకు చూడండి, టమాటా మొక్కలు ఎంత గుబురుగా ఉన్నాయి. అదిగోండి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క, ఇదో డ్రాగన్ ఫ్రూటు, ఇవ మా కరివేపాకు మొక్కలు. అలాగే పాలకూర మట్టుకి మంచి బాగా భలేగా వస్తుందండి. బీన్స్, ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, ఎక్కడో డ్రాగన్ ఫ్రూట్ వేసానండి, ఇదో డ్రాగన్ ఫ్రూట్ వేసాను. ఇదైతే చిగురులు వస్తున్నాయి, దీనికి వేళ్ళు వచ్చి చిగురులు వస్తున్నాయి. ఇదైతేనే డ్రాగన్ ఫ్రూట్, ఇది త్వరగా అందుకుంటున్నది. మిగతావన్నీ కూడా కొంచెం నెమ్మదిగా అందుకుంటున్నాయి. ఈ 3 మొక్కలు డ్రాగన్ ఫ్రూట్లు వేసానండి. కరివేపాకు మొక్క కూడా చూసారా ఎంత బాగా చిగురు పెట్టుకొని వస్తున్నదో, ఎంత అందంగా ఉందో చిగురు. చూసారా ఎంత బాగుందో? ఆకును చూస్తారు కల్లా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి మొక్కలను చూసేసరికి. నాకు తెలిసినంత వరకు కూడా మొక్కల్లో ఉన్న ప్రశాంతత దేంట్లోనే ఉండదని అనిపిస్తూ ఉంటుంది. వీటి మధ్యన మనం ఉన్నంతసేపు కూడా మనసు ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. పాలకూర మొక్కలు చూసారా? ఇక్కడ కూడా తోటకూర, పాలకూర ఎంత అందంగా ఉన్నాయంటే బాగున్నాయి.